జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు ధనుర్మాసంలోని 5వ రోజు. ఆండాళ్ళ తల్లి అంటే గోదామాత ఈ 4 రోజులు 4 పాసురాలు చెప్పుకుంటూ తెల్లవారుజామున గోపికలందరినీ లేపి శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడానికి వారినందరినీ కూడా సమాయత్తం చేస్తూ వెళుతుందన్నమాట. అందులో భాగంగా మొదటి రోజున అమ్మ కాలాన్ని ప్రార్థించింది. అంటే వ్రతం సరిగా అవ్వాలంటే కాలం బాగుండాలి కాబట్టి, కాలం అనుకూలించాలి కాబట్టి కాలాన్ని అమ్మ ప్రార్థించింది. రెండో రోజు శ్రీకృష్ణ చరణాలను అందుకోవాలంటే 6 నియమాలు ఉన్నాయి. పాసురాలతో పాటు ఈ 6 నియమాలను పాటించినట్లయితే శ్రీకృష్ణ చరణాలను మనం పొందగలుగుతామని అమ్మ రెండో పాసురాన్ని కీర్తించింది. తరువాత ఈ వ్రతాన్ని చేయడం వల్ల, ఈ పాసురాలను మనం పాడుకోవడం వల్ల మనం ఏమి పొందుతాం, దాని ఫలితం ఏంటి అనేది 3వ పాసురంలో అమ్మ చాలా ఒక ఉపాధ్యాయునిలాగా చాలా స్పష్టంగా అందరికీ తెలిపిందనమాట. ఇంకా 4వ పాసురంలో మనమందరం మార్గశీర్ష స్నానానికి కావలసిన నీరుని కోసం వర్షదేవుణ్ణి అంటే వానదేవుణ్ణి ప్రార్థిద్దాము. మార్గశీర్ష స్నానం చెయ్యాలి కాబట్టి వానదేవుని ప్రార్థిద్దామని 4వ పాసురంలో వానదేవుణ్ణి ప్రార్థన చేసింది. ఇప్పుడు ఈరోజు 5వ పాసురం అమ్మ ఏ విధంగా ప్రార్థన చేస్తుందో మనం తెలుసుకున్నాం. ఇక్కడ అమ్మ 4 పాసురాలు చెప్పిన తర్వాత అలా లేపుతూ అందరినీ వెళుతుంది, గోపికలను సకులందరినీ లేపుతుందనమాట. అయితే వీళ్ళందరూ కూడా గోపికలందరూ కూడా ఆండాళ్ళ మాత ఈ మాత పిలుపుని అనుసరించి అందరూ కూడా ఒక చోటికి చేరుతున్నారన్నమాట. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ప్రతి ఇంట్లోంచి ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క చోటు చేరారు. ఆ చేరిన వాళ్ళలో ఆ సకులు సామాన్యమైన వాళ్ళు మాత్రం కాదు. వారిలో కొందరు వేదాంతం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందులో ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ తెలుసున్న వాళ్ళు, బాగా ఉన్న చదువులు ఉన్నవాళ్ళు ఉన్నారు అందులో అనమాట. అన్ని విషయాల గురించి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు. వారిలో కొందరు ఈ విధంగా శంకిస్తున్నారు. అంటే భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళకి తెలుసు, భగవంతుడు ఉన్నాడు, రోజు పూజ చేస్తున్నాం అని తెలుసు, కానీ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. ఎలాగా? మనం కేవలం జ్ఞానం లేనివారు కదా, చూసారా, అంతంత ధర్మ సూక్ష్మాలు వేదాంతాలు తెలుసున్న వాళ్ళే నాకేమీ తెలుసుమా అని అనుకుంటున్నారు. మనం మాత్రం మిడిమిడి జ్ఞానంతో మనం అన్నీ తెలుసుని అనుకుంటాం మనం. కానీ చూసారు ఎంత చక్కగా చెప్తున్నారో. అంటే ఈ పాసురం ఉన్న తిరుప్పావైలో అన్ని పాసురాల కన్నా చాలా ముఖ్యమైన పాసురం అనమాట, చాలా అందమైన పాసురం కూడా. మనం కేవలం జ్ఞానం లేని వారం కదా, తెలిసి తెలియక ఎన్నో పాపాలు మనం చేసి ఉంటాం కదా. ఈ జన్మలోనే కాదు, అనాది కాలం నుంచి మనం ఆర్జించిన పాపాలు ఎన్నో ఉన్నాయి కదా. మనకి శ్రీకృష్ణుడు కనిపించడం ఏంటి, మన పాపాలని ఎలా తొలగిస్తారు ఆయన అని వాళ్ళలో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు చార్వాకులు లాంటి వాళ్ళు కాదండి. భగవంతుడు ఉన్నాడు అని వీళ్ళకి తెలుసు, కానీ ఆ భగవంతుడు మనం చేసిన పాపాలు ఉన్నాయి కదా, మన పాపాలు అనాదిగా ఏదో చేస్తూ వచ్చాం, తెలుసో తెలియకో చేస్తూ వచ్చాం. మరి ఆ పాపాలు చేసేవానికి భగవంతుడు కనిపిస్తాడా ఏమిటి? అమ్మ అలా తీసుకొస్తోంది అందరినీ పొద్దున్న, కానీ భగవంతుడు మనకు కనిపించడం ఏంటి, అనాదిగా ఎన్నో పాపాలు చేస్తున్నాం మనం అని వాళ్ళలో వాళ్ళు కొంతమంది ఆత్మవిమర్శ చేసుకుంటున్నారనమాట. అంటే పూజ అనేది ఎలా ఉంటుందంటే, చిత్రంలో మనం పెట్టేటటువంటి చిత్రంలో భగవంతుడే ఉన్నాడని పూజ చేసుకుంటే మనం చేసే సంకల్పం బలంతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా మనం పొందగలుగుతాం. అలా కాకుండా అది చిత్రంగానే ఉంటే వాడి జీవితం ఎప్పుడూ చిత్రంగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా అంత వేదాంతం తెలిసిన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, భగవంతుడు మనకు కనిపించడం ఏంటి, మన పాపాలు మనం చేస్తున్నాం కదా, తెలుసో తెలియకు మనకు కనిపించడం ఏంటి, మనకే ఆయన పాపాలు ఎలా తొలగిస్తారు అను. మరి అమ్మ సామాన్యమైనది కాదు కదండి. అమ్మ ఆండాళ్ళ తల్లి గోదామాత మనసులో ఉన్న భావాన్ని కూడా ఆమె తెలుసుకోగలుగుతుంది. ఇలా 4 పాసురాలు చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత అయితే మీ భావన ఎలా ఉందన్నమాట అని చెప్పి చక్కగా 5వ పాసురంలో అందరికీ తెలిసొచ్చే విధంగా, అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఆండాళ్ళ తల్లితో చెప్పలేదు వాళ్ళు, కానీ అమ్మ గ్రహించింది. అమ్మ గ్రహించి
వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంత వేదాంతులు వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు, ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పగలిగేవాళ్ళు. అలాంటి వారి మనసులో ఇలాంటి బీజాలు పడకూడదు. ఇలాంటి బీజాలు పడితే వీళ్ళే రేపు బయట వాళ్ళకి చెప్తారు. కాబట్టి అమ్మ వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని, ఆ బీజం ఏదైతే అనుమానం అనే బీజం ఉందో, అంటే భగవంతుడి మనం భక్తిని పొందాలి అంటే అనుమానం అనేది పక్కన పెట్టాలి, నమ్మకమే ప్రాధాన్యం. ఆ నమ్మకంతోనే ముందు వెళ్ళాలి. అమ్మ వీళ్ళ మనసులో ఎంత గొప్ప వేదాంతులైనా, ఎంత గొప్ప ధర్మ సూక్ష్మాలు చెప్పేవారైనా, వాళ్ళ మనసులో ఏమిటి, మనం అనామకులం, మనకి భగవంతుడు దర్శనం ఇవ్వటం ఏంటి, మన పాపాలను ఆయన తుడిచివేయటం ఏంటి అనే అపనమ్మకం అనేది ఉంది. అది గ్రహించింది అమ్మ. వెంటనే ఇప్పటివరకు చెప్పిన పాసురాలంతా ఒక ఎత్తైతే, అసలు మొత్తం ఈ తిరుప్పావై ప్రబంధం అంతా ఒక ఎత్తైతే, ఒక్క పాసురం ఒక ఎత్తు అనమాట. అమ్మ అంత చక్కగా వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని ముందు గ్రహించి ఆ పాసురాన్ని గానం చేస్తూ మరికొంతమందిని లేపుతూ ముందుకెళ్తోంది. ఆ పాసురాన్ని మనం కూడా గానం చేద్దాం. మాయనై మన్ను వడమధురై మైనందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்யது தாமோதரனை தூயோமாம் வந்து நாம் தூமலுர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதுரவான் என்றனவும் తీనిల్ తూసాగం చెప్ప ఏలో రెంబావాయ్. ఎంత చక్కగా, అంటే ఈ తిరుప్పావై ప్రబంధం అంతా ఒక ఎత్తు, ఈ యొక్క పాసురం ఒక ఎత్తు అండి. అంటే మనసులో ఉన్న భావాన్ని గ్రహించి అమ్మ ఎంత చక్కగా, వాళ్ళని తిట్టలేదు, ఏమనలేదు, నాతో పాటు రెండేని తీసుకెళ్తుంది కదా, ఆ భావాన్ని గ్రహించింది. మనకు కనిపించడం ఏంటి, భగవంతుడు అనుకునేవాడి భావాన్ని ఆ వేదాంతులు, గొప్పవాళ్ళు, ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ మనసులో ఆ బీజాన్ని తుడిచేయడం కోసం ఈ చక్కగా ఈ అమ్మ ఈ పాసురాన్ని చెప్పింది. అద్భుతమైన పాసురం అండి ఇది. ఏమని చెప్తోందంటే, మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణాలు, ఆశ్చర్యకరమైన గుణాలు అన్నమాట. ఏం చేస్తాడో ఆయన తెలియదు అనమాట. అంతటి గుణాలు చేష్టలు కలిగిన వాడు శ్రీకృష్ణుడు. ఆయన ఉత్తర మధురకు నిర్వాహకుడిగా జన్మించాడు. అదేవిధంగా ఆయన మధురకు ప్రభువు లాంటి వాడు. యమునా నదీ తీరమందు గొల్ల కులమున జన్మించిన ఆ జన్మించడం వలన ఆ గొల్ల కులం అంతా కూడా ప్రకాశించబడింది. ఎంత గొప్పవాడండి! యమునా నదీ తీరమున గొల్ల కులాలు ఉంటే ఆ కులంలో జన్మించి ఆ కులాన్నంతటినీ కూడా ప్రకాశింపజేసిన గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ. తల్లి యశోద గర్భమున కాంతివంతముగా జన్మించి దామోదరుడు అని పేరును పొందగలిగాడు. గొల్ల కులాల మాణిక్య దీపంలాగా ఆయన వెలిశాడు. వ్రత కారణంగా కృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలు, వ్యర్థమైన కోరికలు ఏమీ కోరద్దు. మనం మనసులో ఏ కోరిక వస్తే అది కోరడం కాదు. వ్యర్థమైన కోరికలు ఏమీ వద్దు. ఇప్పుడు కూడా పవిత్రమైన మనసుతో స్వామికి పూలను అర్పించి నమస్కరించి నోరారా ఆయన కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములు, ఆగామి పాపములు తప్పించుకోవచ్చు కదా సకులారా. విన్నారండరా మీరు అందరూ? మనం వ్యర్థమైన కోరికలొద్దు, చక్కగా పవిత్రమైన మనసుతో స్వామికి పూలను అర్పిద్దాం, నూరారా ఆయన కళ్యాణ గుణాలను సంకీర్తన చేద్దాం, నమస్కరిద్దాం. మనకున్న రాబోయే రోజుల్లో పాపాలు, ఇదివరకు చేసిన పాపాలను పటాపంచలు చేసుకున్నాం. ఆయన గుణ కీర్తనము చేయడం వల్ల పాపాలన్నీ అగ్నిలో పడిన దూది ఎలా భస్మమైపోతుందో, మన పాపాలన్నీ శ్రీకృష్ణ నామామృతంతో భస్మమైపోతాయి, మనం చేసిన పాపాలన్నీ కూడా. కాబట్టి నామాన్ని పట్టుకున్నాం, నామాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్దాం. శ్రీమన్నారాయణ యొక్క ఆ శ్రీకృష్ణుని యొక్క తిరునామాలను కీర్తిద్దాం అని అమ్మ ఎంత స్పష్టం అండి. మొత్తం ఈ తిరుప్పావై ప్రబంధం అంతా ఒక ఎత్తు అయితే 5వ పాసురం అంత ఎత్తు అనమాట. కాబట్టి అమ్మ ఈ 5వ పాసురములో అజ్ఞానములు
అంటే వేదాంతులైనా ధర్మ సూక్ష్మాలు తెలిసిన వారైనా ఎక్కడో ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వారు. స్వామి మనకేంటి, మనకి కరుణించు అంటే లేరని కాదు, ఉన్నారు స్వామి, కానీ మనకి కరుణించడం ఏంటి, అంతటి స్వామి మనకు కరుణిస్తారా, మన పాపాలు తీసేస్తారా అనే అనుమానాన్ని వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు వ్యక్తం చేయలేదు అమ్మ దగ్గర. కానీ అమ్మ సామాన్యమైన వాళ్ళు కాదు కదండి. అమ్మ అలా గుర్తించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని తొలగించే విధంగా చక్కగా ఐదో పాసురాన్ని చెప్పింది. తద్వారా మనందరిలోనూ ఉన్న భావాలను కూడా, అటువంటి భావాలను కూడా అమ్మ తొలగించింది. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం.